బ్యాక్ టు న్యూస్. అసలు ఎందుకు ఓడిపోయారు, ఎలా ఓడిపోయారు, ఎక్కడ లోపం జరిగింది, ఎక్కడ జాప్యం జరిగింది, ఇలా ఎంపీ ఎన్నికలపై పోస్ట్ మార్టం మొదలుపెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. హైదరాబాద్ వచ్చిన కురియన్ కమిటీ ఒక్కో అభ్యర్థి నుంచి అభిప్రాయ సేకరణ జరిపింది. లోక్సభ ఎన్నికల్లో 12 నుంచి 14 స్థానాలు టార్గెట్గా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ అంచనాలను అందుకోలేకపోయింది. ఆదిలాబాద్లో ఆత్రం సుగుణ, కరీంనగర్లో వెలిచాల రాజేందర్రావు, నిజామాబాద్లో జీవన్ రెడ్డి, మెదక్లో నీలం మధు, మల్కాజ్గిరిలో పట్నం సునీత మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్లో దానం నాగేందర్, చేవెళ్లలో గడ్డం రంజిత్ రెడ్డి, మహబూబ్ నగర్లో చల్లా వంశీచంద్రెడ్డి, హైదరాబాద్లో మహ్మద్ సమీర్ ఓటమి పాలయ్యారు. వీరిలో తప్పక గెలుస్తారనుకున్న 2-3 స్థానాల్లో పార్టీ బోల్తా కొట్టింది. ఈ క్రమంలో ఫలితాలపై పోస్టు మార్టం నిర్వహించేందుకు అధిష్టానం కురియన్తో పాటు రకీబుల్ హుస్సేన్, పర్గత్ సింగ్లతో కూడిన త్రిసభ్య కమిటీని నియమించింది. ఆ కమిటీ హైదరాబాద్కు వచ్చి పని మొదలుపెట్టింది. ముఖ్యంగా ఓటమి పాలైన అభ్యర్థులతో 1-to-1 సమావేశమయ్యారు. ఒక్కో అభ్యర్థితో 30 నిమిషాల పాటు భేటీ అయ్యి ఓటమి కారణాలపై ఆరా తీశారు. సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన దానం నాగేందర్ తొలుత కమిటీ ఎదుట హాజరయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, మహబూబ్ నగర్, మెదక్ పార్లమెంటు అభ్యర్థులతో భేటీ అయ్యారు. తప్పక గెలవాల్సి ఉన్నప్పటికీ కొన్ని పొరపాట్ల వల్ల పార్టీ ఓటమి పాలైందని దానం నాగేందర్ కమిటీ దృష్టికి తీసుకువెళ్లారు. పొరపాట్లను సరిదిద్దుకునేందుకు, అభ్యర్థుల్లో ఆత్మవిశ్వాసం, మనోధైర్యాన్ని కల్పించేందుకు ఇలాంటి సమీక్ష అవసరమన్నారు దానం. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ మీటింగ్ ని ఏర్పాటు చేయడం మంచి పరిణామమన్నారు. ఎక్కడ లోపాలు జరిగాయని ఆ లోపాలు సరిదిద్దుకోవడానికి మనం చేయవలసినటువంటి ప్రణాళికని సిద్ధం చేసుకోవడానికి ఇలాంటి ప్రక్షాళన చాలా ఉపయోగపడుతుంది. అందులో భాగంగానే ఏఐసిసి వచ్చినటువంటి ప్రతినిధులకు నేను చెప్పడం జరిగింది. మరి నాకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో జరిగినటువంటి జరిగినటువంటి సంఘటనలు కూడా చెప్పడం జరిగింది. తర్వాత కురియన్ కమిటీని సీనియర్ నేత విహెచ్ కలిశారు. ఓడిపోయిన సీట్ల గురించి వారితో డిస్కస్ చేశారు. ముఖ్యంగా సికింద్రాబాద్లో తనకు టికెట్ ఇస్తే గెలిచేవాడని కమిటీతో చెప్పుకున్నారు. తాను ప్రచారం చేసిన ఏరియాలో మెజారిటీ వచ్చిందని వారికి వివరించారు. తనను పిలవకున్నా కొన్ని చోట్ల ప్రచారం చేసినట్లు కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. తరువాత కురియన్ కమిటీతో వరంగల్ ఎంపీ కడియం కావ్య భేటీ అయ్యారు. వరంగల్ పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల గురించి వారికి వివరించారు. గెలవడానికి గల కారణాలు అడిగితే చెప్పారు. బలంగా ఉన్న సెగ్మెంట్లు, వీక్గా ఉన్న నియోజకవర్గాలపై కమిటీ ఆరా తీసినట్టు సమాచారం. 3 రోజుల పాటు హైదరాబాద్లో ఉండే 3 సభ్యుల కమిటీ ఎంపీ అభ్యర్థుల గెలుపోటములకు గల కారణాలను తెలుసుకుంటుంది. ఆ తరువాత నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులతో సమావేశమవుతుంది.